జ్ఞాన పరశునామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని మిస్ ఏషియా మరియు జాతీయ చేనేత అంబాసిడర్ రష్మి ఠాగూర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ సన్నిధిలో వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపికా తీర్థప్రసాదాలు అందజేశారు. రష్మి ఠాగూర్ మాట్లాడుతూ చాలా మంది భక్తులు తిరుమల దర్శనం అయిన తర్వాత తప్పకుండా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరిగే రాహుకేతు పూజలకు మొగ్గు చూపుతున్నారని, అనంతరం స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయని, రానున్న రోజుల్లో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. అదేవిధంగా సౌత్ ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు చాలా సంతోషమని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా మిస్ ఏషియా లాంటి పోటీలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తే చాలా బాగుంటుందని, దాంతోపాటు ఏపీలో ఉండే అమ్మాయిలు కూడా మంచి అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. ప్రభుత్వానికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. రైట్స్ ఉన్నాయి, మన అమ్మాయిలకు కూడా అంత రైట్స్ ఉన్నాయి, క్వాలిటీస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ప్యాజెంట్లో ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా అలా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి నేను లాస్ట్ టర్మ్కి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశాను. ఎందుకంటే తిరుపతి నుంచి తిరుమల వెళ్తున్న టైంలోనే నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ జరిగింది. డెఫినెట్గా ఇంకో 2 ఏళ్లలో ఇంకా మీ ఇండియన్ హ్యాండ్లూమ్ కి అంబాసిడర్ గా ఉన్నాను. సో దానికి తగిన వీవర్స్ కి తగినంత సహాయం కూడా చేస్తున్నాము నేషనల్లీ, ఇండియా వైడ్. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఎంతో ఇంపార్టెంట్ ప్లేస్ ఇది ఆంధ్రప్రదేశ్ లో. తప్పకుండా తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు శ్రీకాళహస్తికి వచ్చే తీరుతారు. ఇక్కడ ఉన్న శివుడు ఎంత పవర్ఫుల్ అందరికీ తెలుసు. సో నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఎన్నో సంవత్సరాల నుంచి రాహుకేతు పూజ చేస్తున్నాను. సో వచ్చిన ప్రతిసారి పూజలు చేస్తున్నాను. అంతే మనశ్శాంతిగా ఉంది. సో శ్రీకాళహస్తి టెంపుల్ కూడా డెఫినెట్ గా తెలంగాణలో మిస్ వరల్డ్ వచ్చింది. నేను ఐ విష్ సౌత్ ఇండియాలో ఇంటర్నేషనల్ ప్యాజెంట్ రావటం ఇది ఫస్ట్ టైం. అంటే చాలా ఇయర్స్ తర్వాత 25-27 ఇయర్స్ తర్వాత వచ్చింది అనుకుంటా తెలంగాణకి.